మన రవి గారు చెప్పినట్టు చాలా న్యాచురల్గా యాక్ట్ చేయడమే కాకుండా న్యాచురల్గా మనతోటి ఏ రకమైన హీరో అన్న ఒక చిన్న ఫీలింగ్ కూడా లేకుండా అందరితో కలిసిపోయి అంత న్యాచురల్గా ఉండే మనిషి. అతనికి ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ ఆ గ్రాఫ్ బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నాడు. ఈజ్ గోయింగ్ టు గో టు ప్లేసెస్ వెరీ సూన్. ఈజ్ ఆల్రెడీ దేర్. తమ్ముడు, నేను మాటగా ఇస్తున్నాను, మీరు వెయిట్ చేయొద్దండి. మా వాళ్ళు ఎప్పుడు బుక్ మై షో ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలీదు. మీరు కాన్ఫిడెంట్గా టికెట్ నొక్కండి. చెన్నై లవ్ స్టోరీ సినిమా థియేటర్లో మీరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయబోయిన ఒక లవ్ స్టోరీ చూస్తున్నారు. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు అది 2 రోజుల 3 రోజుల నెల లేకపోతే గంట అర్ధగంట నాకు తెలీదు, చాలాసేపు ట్రాన్స్లో ఉంటారనమాట. ఎలాంటి సినిమా చూసారా మనం అని చెప్పి మీరందరూ చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నేను ఈ సినిమా చేసినందుకు నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మీరందరూ బయటకు వచ్చి అరే మా అన్న మరో మంచి సినిమా చేశాడరా అని చెప్పి మీరందరూ చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. 23rd ఈవినింగ్ నుంచి మీకు చెప్తున్నాను కదా, కంపారిజన్స్ ఉండవు. క్లారిటీగా చెప్తున్నా, షూరిటీ ఇస్తున్నా, ఈ సినిమా చెన్నై లవ్ స్టోరీ. ఎందుకంటే మేము సాంగ్స్లో ఎక్కువ రివీల్ చేయలేము, ట్రైలర్లో ఎక్కువ రివీల్. దిస్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే బై నేషనల్ అవార్డు స్క్రీన్ ప్లే విన్నర్ సాయిరాజ్ గారు. సో ఇంత కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లేలో మేము ట్రైలర్ కూడా మీకు ఏం చూపించామో దీనికి 100% మించి సినిమా లేకపోతే ఇంకోసారి AAAలో నేను ఈ మైక్ పట్టుకుని ఎప్పుడో స్పీచ్ అవ్వను. అందులో చెప్తున్నా, 23rd ఈవినింగ్ నుంచి క్లారిటీగా చెప్తున్నా. కిరణ్ అబ్బోరం గారి సినిమాల కెరీర్లో అన్ని సినిమాలు ఒక మౌంటైన్స్ అయితే దిస్ ఫిల్మ్ గోయింగ్ టు బే ఎవరెస్ట్.